బ్లాగ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలో చేసి చూపిస్తానండి. దీని నిమిత్తం బూడిద గుమ్మడికాయలు ఒక 2 కాయలు తీసుకుంటే వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కల్లా కోసుకొని దానికి ఈ ముక్కలకి ఉప్పు కలుపుకొని దాన్ని నైట్ అంతా కూడా ఈ రోజుకి వడియాలు పెట్టుకుందామంటే నిన్నే ముక్కలు కోసుకోవాలి. కోసుకొని వాటిని ఇలా ముక్కల్లా చేసుకొని ఉప్పు కలుపుకొని నైట్ అంతా వీటిని వాడగలుపుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు పోయి ఇలా ముక్కలు రెడీ అవుతాయి ఉదయానికి. దీనికి నేను 4 కాయలు తీసుకున్నాను కదండి. దాని నిమిత్తం ఒక 2 కేజీల పొట్టు మినపప్పు నైట్ నానేసుకున్నాను. నానేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగా మిక్సీలో వేసుకోవడం జరిగింది. పప్పు మిక్సీలో వేసుకుని ఇలాగా పొట్టు మినపప్పు మొత్తం గారెలకి ఏ రకంగా రుబ్బుకుంటామో ఆ రకంగా గారెలకి రుబ్బుకునే రకంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పుని తీసుకుని దీంట్లో వేసుకుని దీనికి తగ్గ గుమ్మడికాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. సుమారు దీనికి ఒక 20 పచ్చిమిర్చి, ఇంత అల్లం ముక్క, అదేవిధంగా ఇగో జీలకర్ర ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకుని మొత్తము ఇలాగా చేసుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్టు, అదేవిధంగా మినపరుబ్బు, దీనికి సంబంధించి బూడిద గుమ్మడికాయ ముక్కలు మొత్తం కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు వడియాలు పట్టడానికి రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు వడియాలు ఏ విధంగా పట్టాలో పట్టి చూపిస్తాను. అంటే మనకి ముక్కలు ఎక్కువ ఉండాలి, అదేవిధంగా మినపరుబ్బు తక్కువ వేసుకుంటే మనకు బాగా గుల్లగా వస్తుంది. పొట్టు మినపప్పు తీసుకుంటే కొంచెం టేస్ట్గా బాగుంటుంది వడియాలు. ఒక షీట్ వేసుకుని షీట్ మీద ఇలాగా తీసుకుని కలుపుకున్నది కొట్టకూడదండి. జస్ట్ ఇలాగా